రమాదేవి గారి దగ్గరికి వెళ్దాం. రమాదేవి గారు తిరుమలలో ఉంటారు కాబట్టి అసలు తిరుమలలో నిత్యం భక్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? రమాదేవి గారు, భక్తులు సైబర్ నేరాలకు గురవుతూ నిత్యం మీకు తిరుపతిలో తిరుమలలో కనిపిస్తూ ఉంటారు. మీరు చూసిన మోసాలను కొన్నిటిని ఇక్కడ ఉదాహరించండి. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే పెద్ద సంస్థ, హిందూ ధార్మిక సంస్థ. తిరుమలలో 1,00,000 మంది భక్తులు ఉంటారు ఫ్లోటింగ్, తిరుపతిలో 1,00,000 మంది భక్తులు ఉంటారు ఫ్లోటింగ్. ఆన్లైన్ లో రిజర్వేషన్స్ చేసుకోవడము, టికెట్ బుక్ చేసుకోవడము అని ఈ మధ్య కాలంలో పేపర్లో చాలా చూస్తున్నాం. తిరుపతిలో వివిధ వెబ్సైట్లలో చీట్ చేస్తున్నారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి మోసపోయాము అని తెలియటం లేదు. అది ఏం చేయాలి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకే వదిలేస్తున్నాము. భక్తులు ఇబ్బంది పడకుండా ఏం చేయాలి అనే దాని మీద కొంత శ్రద్ధ పెడితే టిటిడి మేనేజ్మెంట్ బాగుంటుంది. ఈఓ గారు 2 సంవత్సరాలు ఉంటారు, బోర్డు మెంబర్స్ 2 సంవత్సరాలు ఉంటారు. ఏ ఒక్క ఇష్యూని కూడా సీరియస్ గా మనము క్లియర్ చేశాము అని లేదు. కొండ మీద జరుగుతున్న ఇష్యూస్, ఒక ప్రసాదంలో గాని, ఒక లడ్డు కల్తీలో గాని, ఒక హుండీ లెక్కింపులో గాని, ఒక టికెట్లు సైబర్ నేరం చేస్తున్న ఈ టికెట్లు, రకరకాల టికెట్స్ ప్రింట్ చేసి ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్లకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ కొండకు పిలిచి కొండ మీద వాళ్ళు దొరకక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం పేపర్లో. దీనికి అధికారులు ఏమి సమాధానం చెప్తారు అంటే ఇంతవరకు మనకేమీ క్లారిటీ లేదండి అధికారుల నుండి. రెండవది, కొండ మీద జరుగుతున్న, కింద జరుగుతున్న ఇష్యూస్ ఎప్పటికప్పుడు వేలాది మంది చెక్ చేస్తూ ఉంటారు. కానీ టీటీడీ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది అయిపోయారు. ఇంతకు మునుపు 80లో 16,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 4,000 నుండి 5,000 మందికి వచ్చేసాం మేము టీటీడీ ఎంప్లాయీస్. వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. రెండవది, నిఘా ఎంత పెట్టినా కూడా ఎక్కువ ఎక్కడైతే అమౌంట్, డబ్బులు, సంస్థ పెద్దదిగా ఉంది అంటే అక్కడ మాఫియాలు అనేవి ఉంటాయన్నమాట. మీకు తెలిసిన విషయమే. దాన్ని అరికట్టడానికి ఇంకా కొంచెం గట్టిగా చర్యలు తీసుకోకపోతే రాను టీటీడీ మీద ఒక అపవాదం అనేది వచ్చేస్తుందేమో అనేది నా భయం. రెండవది, ఈ నేరాలను అరికట్టాలి అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల ఒక్కటే కాదు, తిరుపతి కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిలో ఉండే ల్యాండ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, టీటీడీ బిల్డింగ్స్, ఏడీ బిల్డింగ్స్, కలెక్టర్ ఆఫీసు, మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా లీజుకి ఇచ్చినవి. మిగిలినవి విద్యా సంస్థలు అన్ని కూడా టీటీడీ ల్యాండ్సే. ఇది ప్లేస్ ఆఫ్ వర్షిప్, నాట్ ప్లేస్ ఆఫ్ సెక్యులర్. ఆ రకంగా తీసుకున్నా కూడా తిరుపతిని మనం కాపాడుకుంటే గాని తిరుమలని కాపాడుకోలేము. తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరే ఉంది గాని తిరుపతిని మనము వదిలేసినట్టే. తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యాన్ని ఎవరికి, దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వహణ అధికారి. కార్యనిర్వహణ అధికారికి ఫుల్ అండ్ ఫైనల్ అథారిటీస్ ఉంటాయి. కార్యనిర్వహణ అధికారికి, కార్యనిర్వహణ అధికారి ఈ ఎస్టేట్స్ గాని, ఈ భూములు గాని, ఇది టీటీడీ ల్యాండ్స్ గాని, ఇవన్నీ కూడా ఆయనకున్నంత అధికారం ఎవరికి ఉండదు. 746 జీవో 2007 లో వచ్చిందండి. ఆ జీవోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాండ్స్ మొత్తం అమౌంట్స్, వస్తున్న ఆదాయము అంతా కూడా ఈవో చూసుకోవాలి అంటారు. కానీ ఈవో 2 సంవత్సరాలు ఉండటం మూలాన, ఒక్కొక్కసారి 1 సంవత్సరం ఉండటం మూలాన, ఒకసారి 6 నెలలు ఉండటం మూలాన ఎంప్లాయీస్ కి అవగాహన లేక చాలా వరకు అవుట్ సోర్సింగ్ వాళ్ళను మనం ఎక్కువ మందిని తెచ్చేసుకోవడం మూలాన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంస్థ యొక్క నిబంధనలను పాటించకపోవడం మూలాన సంస్థకు నష్టం వాటిల్లుతోంది. ఒక రకంగా చెప్పాలంటే చూడండి, లడ్డు కల్తీ ఇంతవరకు మనకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. హుండీ డబ్బులు దొంగతనము ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు.
శేషాచలం కొండల్లో ప్రపంచంలో ఉండే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఎర్రచందనం చందనం దొరుకుతుంది. శేషాచలం కొండలంటే టీటీడీది. ఆ ఎర్రచందనము ఎలా పోతోందో అనేది కూడా దాని మీద దృష్టినే లేదు, మనకి ఎవరికీ లేదు. ఎంప్లాయీస్ పోనీ హిందువులు ప్రశ్నించడం లేదు. 24 గంటలు 36 గంటలు క్యూ లైన్లలో నిలబడుకొని బాధపడుతూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? ఏఐ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి మనకి. దాన్ని బేస్ చేసుకుని మనం సులభతరంగా భక్తులకు ఎట్లా దర్శనం ఇవ్వాలి, వాళ్ళని మోస పెట్టకుండా 3 నెలలకు ఒకసారి టికెట్లు ఇచ్చేది, అది కూడా చాలా ప్రాబ్లమాటిక్ అండి.